నొప్పిగా లేదు, ఫుల్ ఖుషిగా ఉంది. ఎందుకంటే సినిమా చూసి వచ్చా, అంటే ఇవాళ కాదు, అంటే నాకు ఎన్ని రోజులు అయినాయో గుర్తులేదు. లాస్ట్ సినిమా నేను ఏ సినిమా సెకండ్ టైం థియేటర్కి వెళ్ళి చూసానో నాకు గుర్తులేదు, కానీ ఈ సినిమా ఈ సినిమా అయితే 100% రెండోసారి వెళ్ళి చూస్తా. ఎందుకంటే మాస్టర్ స్ట్రోక్, వాసు గారి మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కాత్యాయని బోన్ చేసావా సాంగ్ ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు కాబట్టి ఒట్టి ఆ సాంగ్ కోసమే నేను మళ్ళీ వెళ్తా సార్. అండ్ ఒకటే రిక్వెస్ట్, నేను రెండోసారి చూసిన తర్వాత నా 2 tickets కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత ఎవరో ఒకరు నాకు సాయి ఆర్ శ్రీంజిత్ ఎవరో ఒకరు నాకు ఫోన్లో ఆ సాంగ్ మాత్రం పంపించేయండి. ఐఎమ్ అడిక్టెడ్ టు దట్ సాంగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే, సినిమా చూసా, మీ అందరిలాగా పడి నవ్వుకున్నా, కానీ ఒట్టి ఎంటర్టైన్మెంట్ కామెడీనే కాదు, అసలు కామెడీ అయితే ఓ రేంజ్ కామెడీ వర్కౌట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ ఫిల్మ్. ఎక్కడ అసలు నేను ఫ్యాన్ అయిపోయా అబ్బాయికి, జయకృష్ణ ఫ్యాన్. నేను రాగానే ఫస్ట్ హగ్ ఇచ్చా. నేను అన్నా అంటే ఓ రేంజ్లో పాపులర్ అవుతాడు, నాకు డౌటే లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసి కామెడీనే కాదు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ డైరెక్టెడ్ ఫిల్మ్. అంటే చాలా స్కిల్డ్ డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అవుతారు, నాకు డౌటే లేదు. ఈ సినిమాని ప్రేమించేసా, పడిపోయా సినిమాకి. అండ్ ఈ ఎంటైర్ కాస్ట్కి, టీమ్కి, ఇది సచ్ ఎ యంగ్ ఫ్రెష్ రిలేటబుల్ కాస్ట్ అండ్ క్రూ. వీళ్ళందరూ చాలా బాగుండాలి, ఇంకా గొప్ప సినిమాలు తీయాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా క్లాసిక్స్ తీయాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ లవ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, మైక్ ఇవ్వగానే మాట్లాడాలా? కాత్యాయని బోన్ చేసావా ఓరే అఖిల్ ఇదేమి పాటరా. జస్ట్ ఇందులోనే కాత్యాయని బదులు చిన్మయి కావాలి మాకు, అంతే. ఓ చిన్మయి, అరే ఫోన్ చేసి ఆన్ చేసేరా, నేను పాడతా చిన్మయి వెంటనే. గుడ్ ఐడియా. మీ ఫోన్ ఓ చిన్మయి బోన్ చేసావా, తను 100% అంటది అరే ఓ రాహుల్ ఇది ఏం సాంగ్ రా అని. బట్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు.